గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇది నాకు తెలిసి రామ్ గోపాల్ ఫస్ట్ టైం బ్యాక్ చెప్పేసారు అనుకుంటాను. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా తీసిన సినిమానే. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పినా, ఎందుకంటే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే రిలీజ్ ఈవెంట్‌కి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది క్లియర్‌గా అయితే ఔట్ అండ్ ఔట్. మరి ఇది మంచిగా చెడుగా అంటే అది రామ్ గోపాల్ ఇష్టం కాబట్టి మనం ఏం చేయలేము. ఆయన వాళ్ళు వైసీపీలో డబ్బులు ఇస్తున్నారు, ఆయన తీస్తున్నాడు కాబట్టి ఇంక దాని గురించి మనం ఏం మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే చాలా రైజ్ వస్తాయి బాలకృష్ణ సినిమాలు, అలానే బోయపాటి సినిమాల్లో వైసీపీ గవర్నమెంట్ మీద అయితే కొన్ని డైలాగులు వస్తాయి. అది డైలాగులకే పరిమితం అయింది. కానీ ఇక్కడైతే డైరెక్ట్గా మనుషుల్ని పెట్టేసి అలాంటి పోలికలో మనుషులు పెట్టి డైరెక్ట్గా ఆ క్యారెక్టర్ని దించేశారు కాబట్టి ఇది కొంచెం అభ్యంతరకరమైన విషయమే. మరి ఇంత దారుణంగా తీయాల్సిన అవసరం అయితే నేను అనుకుంటున్నాను. కావాలంటే ఒక సినిమా తీసుకోవచ్చు సెటైరికల్గా క్యారెక్టర్లు పెట్టుకొని. ఇప్పుడు యాత్ర సినిమా తీస్తారు, దానికి అభ్యంతరం లేదు. మంచి మంచి సినిమా మంచిగా ఉంది యాత్ర అనేది. వైఎస్ రాఘరెడ్డి గారి బయోగ్రఫీ తీసినట్టు, అంటే యాత్ర వరకు అలా తీసుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే చాలామంది అయితే వస్తున్నారు. ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే సినిమాలు తీయలేదు, నెగిటివ్గా అయితే తీయలేదు.